ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లెనోవో K8 ప్లస్లో రింగ్ టోన్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇది మామూలుగా ఫస్ట్ మనం సెట్టింగ్స్కి వెళ్దాం. ఒక ప్రైవేట్ రింగ్ టోన్ సెట్ చేయాలంటే ఇలా ఆప్షన్ చూపడట్లేదు. అందుకోసం నేను ఇక్కడ చూడండి, అన్ని సిస్టమ్ రింగ్ టోన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడి కూడా ప్రైవేట్ రింగ్ టోన్ రాలేదు. ఇక్కడ నన్ను ఉన్నది కాకుండా 6.0 5.1 లాలీపాప్కి 5.1 లాలీపాప్కి మోర్ రింగ్ టోన్స్ అని వస్తుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి మనం ఎలా సెట్ చేసుకోవాలో ప్రైవేట్ రింగ్ టోన్ చూద్దాం. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మనకు ఫైల్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కేటగిరీ, రీసెంట్, లోకల్ అని 3 ఉంటాయి. దాంట్లో లోకల్ పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను లోకల్ పైన క్లిక్ చేశాను కాబట్టి ఇదే ఫోల్డర్లోకి వచ్చేసాను. లోకల్లో మళ్ళీ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని 2 ఉంటాయి. అందులో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒకసారి రింగ్ టోన్ అనే ఫోల్డర్ కనబడుతుంది మీకు. ఒకవేళ కనబడలేదు అనుకోండి, పైన 3 డాట్స్ ఉన్నాయిగా, దాని మీద ప్రెస్ చేయండి. క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ అని వస్తుంది. ఇప్పుడు న్యూ ఫోల్డర్ నేమ్ ఇచ్చేయండి. ఏమనంటే రింగ్ టోన్. రింగ్ టోన్స్ అని ఇచ్చేయండి. ఓకే అవుతుందండి. న్యూ ఫోల్డర్ క్రియేటెడ్ రింగ్ టోన్స్. న్యూ ఫోల్డర్ క్రియేట్ అయిందండి. ఇప్పుడు న్యూ ఫోల్డర్ రింగ్ టోన్స్ అని ఫోల్డర్ నేమ్ ఇచ్చాం కదా మనం, అది ఎక్కడో చూద్దాం. ఇక్కడ ఉంది. దీనిలో చూస్తే ఒక్కటి కూడా మన ప్రైవేట్ సాంగ్ లేదు. ఇప్పుడు నా సాంగ్స్ వచ్చేసి, నా రింగ్ టోన్స్ వచ్చేసి డౌన్లోడ్లో ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఇప్పుడు ఒక రింగ్ టోన్ చూడండి, నేను కాపీ చేస్తాను. అందులోకి మూవ్ అని చేసుకోవచ్చు, కాపీ అని చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. ఇప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్కి వచ్చి రింగ్ టోన్స్ ఫోల్డర్ ఇచ్చాం కదా, దానిలో కాపీ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫోల్డర్ వచ్చింది. ఒకసారి దీని బటన్ పైన 3 డాట్స్ ప్రెస్ చేసి రిఫ్రెష్ బటన్ వద్దాం. ఇప్పుడు ఒకసారి బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి ఒకసారి మనం సెట్టింగ్స్కి వెళ్ళి రింగ్ టోన్ అందులో యాడ్ అయిందా లేదా చూద్దాం. ఇప్పుడు ఫోన్ రింగ్ టోన్స్, ఓకే, రింగ్ టోన్ యాడ్ అయిందండి సక్సెస్ఫుల్గా. ఈ విధంగా చేసుకోవాలి రింగ్ టోన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.